భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న గ్రామ సభలు తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి. అశ్వారావుపేట మండల పరిధిలోని పేరాయిగూడెం, ఆసుపాక, దమ్మపేట మండలంలోని రాచూరిపల్లి, పెద్దగొల్లగూడెం, దమ్మపేట గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో అధికారులకు, ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దమ్మపేట మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో ప్రకటించిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల జాబితాలో అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులకు పెద్దపీట వేశారని స్థానికులు అధికారులను నిలదీశారు. ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనితో దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి గ్రామ సభకు చేరుకొని ఆందోళనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గ్రామ సభ ఆద్యంతం ప్రజల ఆందోళన పోలీసుల పహారాలోనే కొనసాగడం విశేషం. మనకి లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పేరు రాసుకోండి. దయచేసి మా నాన్నగారి పేరు నార్లపట్టి పోలయ్య. మాకెక్కడా కూడా ఎంక్వైరీ చేసుకుంటే ఎకరం భూమి కానీ 10 సెంట్లు భూమి కానీ ఎక్కడా లేదు. మేము 2 కుటుంబాలను కూడా తాటికింట్లోనే ఉంటున్నాం. కనీసం వెరిఫికేషన్కి వచ్చారు, ఆన్లైన్ చేశారు, ఆన్లైన్ లిస్టులో కూడా మా పేరు రాలేదు. మొత్తం రాజకీయం చేస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. ఇంటికి వచ్చారు, తాటేకిలు చూశారు. 2 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. నాకు మ్యారేజ్ 5 సంవత్సరాలు అవుతుంది. అదే ఇంట్లో ఉన్నా, నేను అద్దెకుంటున్నా. మా అమ్మ నాన్న తాటికి ఇంట్లో ఉన్నారు. వచ్చి వెరిఫికేషన్ చేశారు కానీ పేరే రాలేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ నచ్చిన పేర్లు రాసుకుంటున్నారు కానీ మా పేరే రాలేదు లిస్టులో. ఎంక్వైరీ చేసుకోమని కావాలంటే పేరే కూడా వచ్చి ఎక్కడ కూడా 10 సెంట్లు భూమి లేదు నాకు. నా పేరు ఏ విధంగా తీసేస్తారు ఈ లిస్టులో నుంచి? నాకు నేను అరుణ్ అయ్యి కూడా నా పేరు ఎందుకు రాలేదు లిస్టులో? నా పేరు